వీడియో అయితే చివరి వరకు చూడండి. నేనైతే పొడుపు కథ అయితే అడుగుతున్నాను. అదొచ్చి ఆన్సర్ అయితే నేను మిడిల్లో అయితే చెప్తాను. మీకు తెలిస్తే ఆన్సర్ అయితే చెప్పండి. అదేంటంటే పచ్చని బావికి రత్నాల ముగ్గు ఏమిటది? పచ్చని బావికి రత్నాల ముగ్గు ఏమిటది? మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ చేయండి. లేకపోతే వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేనైతే ఆన్సర్ అయితే చెప్తాను. అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అయితే నేను వచ్చి ఇంకా మంగళవారం వాళ్ళకైనా నేనైతే కుదరలేదు. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఈరోజు అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా. అమ్మ అయితే లేచి నేను పని చేస్తాను, నువ్వు పడుకో అని చెప్పింది. వద్దులే అమ్మ అని చెప్పాను. ఇంక ఇది వచ్చి నిన్న క్యారెట్ కర్రీ వాళ్ళు అయితే తినలేదు. ఇంకా నేను తింటారో తినరో అనుకున్నాను అని చెప్పాను కదా. నిజంగానే తినకుండా తెచ్చారు. పెరుగన్నం అయితే తిన్నారు. ఇంకా మళ్ళీ తోటకూర ఎప్పుడేం తింటారు అని చెప్పి నేనైతే పప్పు తోటకూర అయితే వండాను. ఇంక ఎలా ఉంటున్నాయండి మన వీడియోలు? బాగుంటున్నాయా, నచ్చుతున్నాయా లేదా, ఎలా ఉంటున్నాయి కొంచెం అయితే చెప్పండి నాకు. మీరు ఏదన్నది కామెంట్ చేస్తే నేను కూడా కొంచెం దాన్ని అయితే మార్చుకుంటాను. ఇంకా అన్నం అయితే ఆర్చేసాను. ఈ రోజుల్లో కూడా ఇంకా అన్నాలు ఆరుస్తున్నారా అనుకుంటే నేనైతే ఆరుస్తున్నాను. కరెంట్ కుక్కర్లో అయితే ఇంకా వండుతులే అన్నం. ఇంకా బయటకు అయితే వచ్చాను వాకలు తుడుస్తున్నాకి. ఇంకా వాకలు తుడిచేసి కలాపేసి ముగ్గు పెడదాం కదా మంగళవారం అని. మంగళవారం ముగ్గు అయితే పెట్టేశాను. నాకు వచ్చిన ముగ్గులు అయితే పెడుతున్నాను. మరి ఎలా ఉంటున్నాయో ఇయ్యేనా ముగ్గులు అనుకోవచ్చు మీరు. అలాగే నా డే అయితే ఇలా ఉంటుందండి. రోజు ఒకలా ఉంటుంది. డైలీ రొటీన్ అన్న ఈ పనులు అయితే రొటీనే, కానీ రోజుకో కర్రీ రోజుకో టిఫిన్ అయితే మారుతుంది కదా. ఇంకా ఈరోజు వచ్చి నేనైతే టిఫిన్ అయితే అరటికాయ బజ్జీ వేద్దామని చెప్పి అరటికాయలు అయితే తీసుకుని ఉన్నాను. అమ్మేమో వద్దు, నువ్వు పని చేయకు, నేను చేస్తాను ఈరోజు, నువ్వు కూర్చో తల్లి పిల్లల్ని చూసుకో అని చెప్పి అయితే అన్నది. ఎందుకంటే మూడోవాడైతే లెగిసిపోయాడు కదా, వాడిని అయితే చూసుకుంది. లేదులే అమ్మ నువ్వే చూడు, ఎందుకు నేనే చేస్తానని చెప్పి అయితే అన్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేనైతే పని అయితే ఏం ముట్టుకోనండి. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం అమ్మనైతే ఏం ముట్టుకోనేమో, కానీ అమ్మాలు ఊరుకుంటారా? తల్లి ప్రేమే కదా. చేస్తానని చెప్పింది. ఇంకా టిఫిన్ అయితే వేస్తుంది అమ్మ. అరటికాయ బజ్జీలు అయితే నేనైతే కోసి అయితే ఇచ్చాను. ఇంకా అమ్మ పిండి అయి కలుపుకొని చేస్తుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా అయితే తను పప్పు అయితే వండుతున్నాను. నేనైతే తక్కువ వేపుడు పెడతాను. నేను చెప్పాను కదా, మళ్ళీ ఆఫీసులో వద్దు అంటారని చెప్పి నేనైతే తోటకూర పప్పు అయితే వండుతున్నాను. అలాగే టిఫిన్కి వచ్చి అరటికాయ బజ్జీ వేద్దామని అనుకుంటున్నాను అయితే. అలాగే చివరి వరకు వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. బాయ్. అప్పుడు మా పిల్ల అయితే లేచిపోయింది. టైం వచ్చి 5:30 అయింది. అప్పుడే అయితే లేచిపోయింది నిద్రలో నుంచి. విన్నా అటు చూడు, హాయ్ చెప్పు. హాయ్. ఇవి వచ్చి నేను అన్నీ సర్దిరేసాను. ఇంకా అమ్మ కూడా టిఫిన్ వేస్తానికి అయితే వచ్చింది. ఇలాగైతే పిల్లలైతే లేచారు బ్రష్ చేస్తాకే. ఆశనే లేచింది. ఇలా నేను వీడియో తీస్తున్నానని చెప్పి మళ్ళీ గౌన్ అయితే కిందకి వేసింది. ఇదో నేను గౌన్ కుట్టాను కదా, ఈ గౌన్ ఎలా ఉన్నదండి, ఇన్నిగడైతే తీసుకున్నాను, మళ్ళీ వచ్చేస్తున్నాడు. తనైతే ఇక్కడ ఉన్నానని అయితే మారం చేసింది. నేను సరదాగా కూడా వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళకుండా పట్టుక అంటే అసలు ఊరుకోలేదు. వాళ్ళ తాతయ్యకి వెళ్ళకుండానే ముందు తనైతే బొజ్జిటవలు ఇచ్చుకుని వెళ్ళిపోతుంది. ఇంకా అమ్మ అయితే టిఫిన్ వేసింది కదా, నేనైతే పిల్లలకైతే పెట్టేసాను. టైం అయిపోతుంది కదా, మళ్ళీ స్కూల్కి బస్సు వచ్చేస్తుంది అని చెప్పి నేనైతే తనకైతే అరటికాయ బజ్జీ చట్నీ అయితే తింటుంది. ఇంకా పెద్దోడైతే దేంట్లో అయినా నెయ్యి కావాలండి. ఇంకా మీ పిల్లలు ఎవరైనా నెయ్యి తినే వాళ్ళు ఉన్నారా? మా దాంట్లో అయితే పెద్దదైతే ఉన్నది. మూడోదైతే చిన్న అక్క ఎడతలేదని చెప్పి అయితే ఏడుస్తుంది. దానికేమో ప్లేట్ కావాలి, ఇదేమో ప్లేట్ ఇవ్వదు. ఇంకా దానికైతే సపరేట్గా పెడుతుంది. ఇంకా వాళ్ళిద్దరైతే అక్క తమ్ముళ్ళు అయితే తింటున్నారు టిఫిన్ అరటికాయ బజ్జీ. ఇదండి సంగతి పిల్లలతో అయితే. నేను రూమ్ అయితే సరిపోవట్లేదు, కానీ పిల్లలు చూస్తే మటుకు ఎక్కువ ఉంటున్నారు. ఏమో ఎప్పుడు కట్టుకుంటామో ఇల్లు, దేవుడు ఎప్పుడు కరుణిస్తాడా అని చూస్తున్నాము ఇల్లు అయితే. ఇంకా నాన్నైతే ఫోన్ ఇచ్చుకునే కూర్చున్నాడు. టీవీ పెడితే మళ్ళీ పిల్లలైతే టీవీలో పడిపోయి రెడీ ఎవరో తినరని చెప్పి నేనైతే టీవీ పెట్టలేదు. స్నాక్స్ వచ్చి బిస్కెట్లు అయితే పెట్టేశాను. ఇంకా అమ్మేమో క్యారేజీలు చదివేసింది పిల్లలకి నేను స్నానం చేయించినప్పుడు. ఇంకా వాళ్ళ క్యారేజీలు చదివేసాక ఇంకా మళ్ళీ టిఫిన్ అయితే వేస్తుందని చెప్పాను కదా, టిఫిన్ అయితే వేసేస్తుంది. నాన్నకు వచ్చిన మిరపకాయ బజ్జీలు అయితే వేస్తుంది. నేను ఎప్పుడు ట్రై చేసిన మిరపకాయ బజ్జీలు నాకైతే రాదు. అమ్మ అయితే చూడు నేర్చుకో ఇలా వేయాలని చెప్తుంది. సర్లే అయితేనే అని అన్నాను. ఇంకా
ఈవిడ వచ్చేసి సేమియా అయితే తింటుంది, వాళ్ళ పెద్దమ్మ అయితే ఇచ్చింది సేమియా అదైతే తింటుంది. అటుక బజ్జి వద్దని చెప్పి ఇంకా కోతులు అయితే వచ్చేసినాయి. అంటే ఇంకా టిఫిన్ కూడా సరిగ్గా తినలేదు నేనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళాక. ఇంకా కోతులు చూడండి, అక్కడ సీతాఫలకాయలు అయితే తెగ కాసేసింది. ఇంకా అక్కడే ఉంటున్నాయి కోతులు, మా మీదకైతే వచ్చేస్తున్నాయి. ఇంకా మా వైపు అయితే వచ్చి తినేసి వాటర్ అయితే తాగుతుంది, గోళంలో మూత తీసేసి తాగుతుంది. మళ్ళీ అక్కడి నుంచి మనం ఏదన్నా చేసామా ఇంకా మీదకి వచ్చేసినట్టే. ఇంకా అదండి, ఇంకా నేనైతే లోనకైతే వచ్చేసి తలుపులు వేసుకున్నాను. ఇంకా పని అయితే చేసేసుకున్నాను. ఇంక మళ్ళీ శుభ్రం చేసేసాను. టిఫిన్ ఇవి ఉన్నాయి కదా సామాన్ మనం తోమేసి, ఇంకా బట్టలు అయితే వాష్ అవుతున్నాయి, ఇంకా అవ్వలేదు. ఇంకా మిషన్ ఎక్కుదాం కదా అని చెప్పి నేనైతే బయటికి వెళ్ళి మిషన్ ఎక్కుతుంటే ఇలా నాన్న కోతులను కొట్టకపోతే మాత్రం బయటకు రానిచ్చియే కాదు మమ్మల్ని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెష్ అయ్యి ఇప్పుడే వచ్చానండి. పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు కదా అని చెప్పి నేనైతే పని అంతా కంప్లీట్ చేసేసుకుని అయితే ఫ్రెష్ అయ్యాను. ఇప్పుడైతే మిషన్ అయితే ఎక్కాలండి. కొంచెం మళ్ళీ పిల్లకైతే గౌన్ కొడదామని అనుకుంటున్నాను. కాకపోతే ఈ రోజైతే మళ్ళీ కోతులు అయితే వచ్చేసినాయి అండి. చాలా రోజులకి మా కోతుల బాధ అయితే లేదు, కానీ మళ్ళీ మొదలైంది కోతులు బాధ అయితేనే. సరే రాత్రి అమ్మ నాన్న వచ్చారని చెప్పాను కదా, భోంచేసి అయితే వెళ్ళిపోతామని అంటున్నారు. లేదు ఉండని అంటున్నాను. పొద్దున్న మా నాన్న లేకపోతే మటుకు నేనైతే బయటకైతే వెళ్ళేదాన్ని కాదు. అన్ని కోతులు అయితే ఉన్నాయి, అసలు మీదకైతే వచ్చేస్తున్నాయి. ఇంకా మా బావ అయితే డ్యూటీకి వెళ్ళారు, అంటే మీటింగ్ మీద అయితే విజయవాడ అయితే వెళ్ళారు. ఇంకా రాలేదు కాబట్టి నాన్న అమ్మని రమ్మంటే వచ్చారు రాత్ర. చివరి వరకు చూడండి, వీడియో ఉంటుంది. ఫుల్ డే నుంచి నైట్ వరకు, మార్నింగ్ టు నైట్ వరకు అయితే తీస్తానండి, నాకు కుదిరినంత వరకు. అయితే పాప అయితే పడుకున్నదండి. వాళ్ళ అక్కలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు కదా అని చెప్పి తనైతే పడుకున్నది. లెగ్సాక అయితే నేను స్నానం చేసి మళ్ళీ అమ్మాలు వెళ్ళిపోతారు, తీసుకెళ్ళిపోతారంట. మా నాన్న అయితే ఇంకా ఫోన్ అయితే చూస్తున్నారు. ఇంకా టచ్ ఫోన్ అయితే కొత్తగా మొదలెట్టాడు. ఆ ఫోన్ నొక్కుంటూనే ఉంటున్నారు ఇంకా అంతవాడుని. ఓకే ఫ్రెండ్స్, అయితే బాయ్, ఉంటాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇందాకైతే నేను పొడుపు కథ అయితే అడిగాను కదా, దాని ఆన్సర్ వచ్చి విస్తరాకండి. మరి మీకు తెలుసో లేదో ఆన్సర్, దాని ఆన్సర్ వచ్చి విస్తరాకు. ఇంకా చూడండి, నేనైతే మిషన్ అయితే కొడదామని చెప్పి బయటకు అయితే కొడుతుంటే ఈలోగైతే పిల్లకోతి తలుకోతి అయితే ఉన్నారు. పిల్లేమో కుయ్ అన్నదే, అంతే మన మీదకైతే కొట్టడానికి అయితే వచ్చింది. ఇంకా నేనైతే ఇంట్లోకి అయితే పరుగు మిషను బట్టలు వదిలేసి. ఇంకా టైం వచ్చి 1:30 అయింది. అమ్మాళ్ళు అయితే 12ంటికి అయితే వెళ్ళిపోయారు. నాన్నకేమో కిరాయి ఉందని చెప్పి సరే కదా అని నేను ఇంకా 1:30 అయిందని టిఫిన్ అయితే భోజనం చేసేసాను. ఇంక ఇలా టైం అయితే మళ్ళీ 4:30 అయిపోయిందండి. బట్టలు మడతెట్టేసాను, పని టైం అయిపోయింది కదా అని చెప్పి. అయితే పని టైం అయితే అయిపోయిందండి. టైం వచ్చి 4:30 అయితే అయ్యింది. నేనైతే ఇంకా వాకల్లో ఇల్లు అయితే తుడిచేసి ఇంకైతే బట్టలు అయితే మడతెట్టేసాను. ఇదిగోండి బట్టలు అయితే మడతెట్టేసాను. అయితే కబోర్డ్లో అయితే పెట్టాలి. పని కూడా భయపడతా చేశాను, ఎందుకంటే కోతులు వచ్చినాయి అని చెప్పాను కదా, కోతులు అయితే బయట ఉన్నాయి. అందుకు వాకళ్ళు భయపడతా అయితే తుడిచాను. అయితే నేను వచ్చి ఈరోజు మంగళవారం కదండి, దోశలకి అయితే పప్పు అయితే నానబెట్టేసాను. ఇంకా అది వచ్చి మిక్సీ ఆడేసి సాయంత్రం అయితే దోశ అయితే వేయాలి. ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి రావడానికి అయితే ఇంకా టైం పడుతుంది, 6 అవుతుంది టైం వచ్చి. ఇంకా 6 కాబట్టి ఇంకా రాగానే స్నాక్స్ పెడితే మళ్ళీ అన్నం అయితే తినట్లేదు వాళ్ళు. అందుచేత అయితే మేము ఇంకా స్నాక్స్ మానేసి నేను ఇంకా అన్నం అయితే పెట్టేస్తున్నాను. రాగానే అయితే అన్నం తినిపించేస్తున్నాను. ఇంకా అన్నం తినిపించేసాక అయితే ఒకవేళ చదువుకున్నాక వాళ్ళకి ఆకలేస్తే తప్ప స్నాక్స్ తినరు, లేకపోతే పాలు తాగేసి అయితే పడుకుంటారు. ఇప్పుడైతే ఎగ్జామ్స్ కదా, మళ్ళీ దసరా హాలిడేస్ అయితే వచ్చేసినాయి కాబట్టి ఇంకా ఎగ్జామ్స్ అయితే టైం టేబుల్ పెట్టేశారు, రాగానే చదివించాలి. ఇంకా చిన్నోడు అయితే అసలు ఏం చదువుతులేదు, ఏబీసీడీలు కూడా ఫుల్గా అయితే రాలేదు. చూడాలి మరి ఎలా చదువుతుందో. అయితే నేనైతే ఇప్పుడైతే బట్టలు అయితే కబోర్డ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మంగళవారం వచ్చి మేమైతే సాయంత్రం టిఫిన్ అయితే తింటామండి. నీస్ అయితే తినరు మా వారు కూడా. ఇంకా నేనైతే దోశలకైతే నానబెట్టేశాను. ఇంకా పక్కలైతే వేసేసి ఇల్లు వాకల్లో అయితే తుడిచేసాను. మళ్ళీ సాయంత్రం కూడా ఇంకా కోతులు భయపడతా అయితే తుడిచేస్తాను. నేనైతే పని అంతా చేసేసుకున్నాను. టిఫిన్ వచ్చి ఇంకా దోశలు నానబెట్టానని చెప్పాను కదా, నేనైతే పప్పు అయితే కడగలేను పిల్లలతో పాటు, పిల్లలతో ఇబ్బంది అయిపోద్ది కదా అని చెప్పి నేనైతే గుళ్ళే తెప్పించుకుంటాను. ఇంకా సామాన్యం చూస్తే పక్కన ఉన్నాయి. ఇంకైతే ఇవైతే మిక్సీ ఆడేసాక ఇంకా నేనైతే సామాన్యం తోముకుందాం కదా అని అయితే ఉన్నాను.
ఇంకా పిల్లలైతే వచ్చినప్పటికైతే నాకు చాలా టైం పడుతుంది. అందుకని చెప్పి నేనైతే ఇంకా వాళ్ళకి రాగానే స్నాక్స్ అయితే పెట్టను, ఫుడ్డే పెట్టేస్తాను. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పటికే 6 అవుతుంది. ఆ 6కి మళ్ళీ స్నాక్స్ పెట్టి నేను ఇంకా భోజనం ఎప్పుడు తింటారు, అసలు మా వాళ్ళు తినరు, తిన్నంటేనే భయపడిపోతారు, ఇంకేం తింటారని చెప్పి నేనైతే ఇంక డైరెక్ట్ ఇవే తినిపించేస్తాను. వాళ్ళ డాడీ డ్యూటీ నుంచి రాకుండానే నేను చదువు తిండి అవన్నీ పెట్టేయాలి, లేకపోతే ఇంక గారం వచ్చేస్తుంది. వాళ్ళ డాడీ దగ్గర ఏం అంటకుండదు మనం పిల్లల్ని. ఇంక నేనైతే సామాన్ అయితే తోమేసుకున్నాను, అదైనా తలుపులు వేసుకుని మరి పని చేసుకున్నాను. కోత ఎక్కడ వచ్చేద్దా ఇంట్లో, కానీ ఒకసారి అలాగే వచ్చేసిందండి. వచ్చేసి కందిపప్పు అట్టుకెళ్ళిపోయిందా. ఇంకా అందరి ఇంట్లోకి అలాగే వచ్చేస్తే దూరేస్తాయి, ఎవరు పట్టించుకోరు. అలా మా ఊరు ఎప్పుడు బాగుపడుతుందో నాకైతే తెలీదు. పని అంతా అయిపోయింది, కూర్చున్నాను. పిల్లలు ఇంకా రాలేదు, సాయంత్రం టిఫిన్ వేస్తాను కదా అని చెప్పి టైం వచ్చి 5 అయితే అయింది. టైం వచ్చి ఇంకా పిల్లలు రాలేదు, ఇంకా గంట పడుతుంది వాళ్ళు రావడానికి. ఈలోగా ఇంకా నేను ఖాళీగా కూర్చున్నాను, పని అంతా అయిపోయింది కాబట్టి. వచ్చాక ఇంకా పిల్లలు అయితే వచ్చేస్తున్నారు, బస్సు వచ్చేస్తుంది కదా అని చెప్పి నేనైతే ఇంకా వెళ్తుంటే ఇంకా మొదలెట్టేశారు. ఇంకా రాగానే అమ్మమ్మ తాతయ్య నువ్వే పంపేసావు నా మీద దెబ్బలాడేస్తున్నారు. ఉన్నారు, అమ్మమ్మ ఒక్కదే ఉంది, నడు. తాతయ్యలో వర్షం వచ్చింది, తాతయ్యలో ఇంకా ఈవిడికైతే ఏదో నచ్చ చెప్పేసాను. తాతయ్య కిరాయి ఉందమ్మా, మళ్ళీ వచ్చేస్తాడమ్మా అమ్మమ్మని తీసుకున్నానైతే చెప్తే ఇంక ఈవిడైతే స్నానం అయితే చేసి పులిహార అయితే తింటుంది. కానీ పెద్దోళ్ళు అలా కాదు కదా, మొండి పట్టి పెట్టారంటే ఇంకా అస్సలు వదలరు. ఇంకా ఆ మూలనైతే కమలకైతే తింటా అయితే కోపం ఇచ్చింది, మొహం పక్కెట్టుకుంది. ఏంటమ్మా అంటే బొంగుము తిట్టానంటుంది. నేనేమన్నా అంటే బొంగులము తిట్టలేదా అని అన్నాను. మరి ఇంకా ఆవిడైతే ఆ మూలనైతే కూర్చుని తింటుంది. సర్లే అయితే తినండి, నేను వచ్చాక చదువు చెప్తానని చెప్పి నేనైతే ఇంకా పాలకైతే వెళ్ళొచ్చాను బండి వేసుకుని. ఇంకా చదువు అయితే అవుతుంది, ఏదో రాసేద్దు కదా అనుకుంటున్నారేమో. పెద్దదైతే రాస్తుంది, రెండోవాడైతే రాయడు, మొత్తం సోయింగే మనమే చేపట్టించుకుని రాయించాలి. ఎప్పుడు రాస్తుందో ఏంటని వెయిటింగ్ నేను. ఇంక నేనైతే ఫ్రెష్ అయితే వచ్చాను, పని అంతా అయిపోయింది కదా అని చెప్పి పిల్లల చదువు కూడా అయిపోయింది. ఇంక నేను వచ్చి టిఫిన్ ఇంకా దోశలు వేస్తానమ్మా అని చెప్పి అంటేని ప్రతిసారి దోశేనా, బిర్యానీ చెయ్యవా అంటున్నారు. ఏమో ఈరోజు మంగళవారమే, బిర్యానీ అక్కడ చేస్తానులే తిందిరా అని చెప్పి నేనైతే అన్నాను. సర్లే అని ఏదో అడ్జస్ట్ అయ్యి అయితే దోశ తిన్నదే. సర్లే చట్నీ అయినా ఏమైనా అని అంటే మాత్రం పెద్దది మాత్రం నాకు చట్నీ వద్దు, నెయ్యి కావాలి అంది. ఇదేంటే అంత ఇడ్లీలో నెయ్యి వేసుకుంటారు కానీ దోశలో నెయ్యి వేసుకుంటారా అని అడిగాను. మరి వేసుకుంటానని అంటుంది, మరి దానికి తెలిసినట్టు నాకైతే తెలీదు. సర్లే కానీ దోశకి దోశ అని పేరు ఎలాగొచ్చిందండి నాకైతే తెలీదు, మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇంకా చిన్నోడు వచ్చి చట్నీయే తింటాడు, కింద ప్లేట్లో అయితే నాకు కింద వద్దు అట్టు మీదే వేయ అన్నాడు. సర్లేవే బాబా నేనైతే అట్టు మీద అయితే వేసాను. ఇంకా నేను దోశలు వేస్తుంటే మాత్రం కొంచెం దరువు అయితే వేసాను కాబట్టి నా దగ్గర కూర్చొని అయితే పెద్దోడు రాస్తున్నాడు, చిన్నోడు అయితే ఇంకా కరాకండిగా నేను చదవనని చెప్పేశాడు. ఇంకాడు అంతే, చిన్నోళ్ళు చాలా మొండోళ్ళు, పెద్దోళ్ళు మాత్రం ఏదన్నా ఒక స్టిక్ కానీ ఏదన్నా ఇచ్చుకుని ఒక కసరట్ వేసినా మాత్రం మాట వింటారు. ఇంకా అక్కడ కూర్చొని అయితే రాసింది. సర్లే హ్యాండ్ వాష్ చేసుకుంటాండి, టిఫిన్ పెట్టేస్తాను అయితే పెట్టేశాను. ఇంకా ఈలోగా వచ్చి టైం వచ్చి 8 అయ్యింది, 8 అయినా ఇంకా రాలేదు. ట్రైన్ లేట్ అంట మా ఆయనకి. ఇంకా ఆయన వచ్చినప్పటికి మేమైతే పడుకుందాం కదా అని చెప్పాను. ఇంకా ఈలోగా మేము తిన్నామో లేదో అప్పుడైతే వచ్చారు. 8:30 అయ్యింది ఇంటికి వచ్చినప్పటికి. ఇంకా పిల్లలకైతే చిట్టు దోశ అని చెప్పి చిట్టు దోశ వేసాను ఫస్ట్, ఆ తర్వాత పెద్ద దోశ వేసాను. ఇదండి మన దోశ. మీకు దోశ ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? తెలిస్తే చెప్పండి మరి. ఏమంటుంది అనుకుంటున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని అంటుంది. మరి దానికా నోరు తిరగదో. ఇంకా మనం వీడియో తీసామంటే ముందు ఆవిడే కోఆపరేట్ చేస్తుంది, ఇంకెవరు ఎలాగున్నా కానీ. అదండి ఈరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు నాకు జరిగేది. ఏదో పెద్ద పని ఉంటుంది అనుకుంటున్నారేమో, పిల్లలు లేరు కాబట్టి మధ్యాహ్నం ఖాళీగానే పడుకుంటున్నానండి. అదండి ఈరోజు మంగళవారం ఎంత అలా జరిగింది నాకు.
ఇంకా మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే నన్ను ఇలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేనైతే మీ ముందుకైతే వస్తాను. మరి ఇంకా నేను ట్రై చేస్తాను, పిల్లలతో కదా అని కుదురుతులేదని చెప్పి. ఏం వేసుకుని తింటున్నావే అట్లా? ఏం వేసుకుని తింటున్నావా? అది చట్నీయా? ఇలా చూడు, అలిగింది ఇవిడి. ఎందుకు ఎడుతుంది అనుకుంటున్నారు ఏంటో. చట్నీ నేను ప్లేట్లో వేసానండి, ప్లేట్ మీద కాదు నాకు అట్టి మీదే కావాలండి, అందుకైతే ఏడ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ.